మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర కొనసాగుతుంది. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర కొనసాగుతుంది. దివికేగిన దిగ్గజం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. 11 గంటల 45 నిమిషాలకు ఢిల్లీలోని నిగంబోధ్ అంతిమ సంస్కారాలకు ఏర్పాటు చేస్తున్నట్లుగా కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలిగేందుకు తగిన ఏర్పాటు చేయాలని కేంద్రం రక్షణ శాఖను కోరింది. మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర గాంధీ కుటుంబంతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. కడసారి వీడ్కోలు పలికేందుకు ఆయన పార్థివ దేహం వెంట బరువెక్కిన హృదయాలతో అడుగులు వేస్తున్నారు. అంతకుముందు ఏఐసిసి కార్యాలయంలో మన్మోహన్ సింగ్కు నివాళులర్పించారు. మన్మోహన్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పెద్దలు ఓదార్చారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక అసాధారణ నాయకుడిని కోల్పోయిందని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. ఆయన ఆదర్శాలు భవిష్యత్తు తరాలకు మార్గనిర్దేశం చేస్తాయని తెలిపింది. మన్మోహన్ కన్నుమూత నేపథ్యంలో
పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. దేశానికి, పార్టీకి మన్మోహన్ చేసిన సేవలను కీర్తిస్తూ ఆయన మరణానికి సంతాపం ప్రకటిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దేశ భవిష్యత్తును మెరుగ్గా తీర్చిదిద్దడానికి మన్మోహన్ జీవితాంతం తన శక్తియుక్తులను దారిపోశారని, ఆయన నిజమైన రాజనీతిజ్ఞుడని సిడబ్ల్యూసి తన తీర్మానంలో తెలిపింది. భారత రాజకీయ ఆర్థిక రంగాల్లో మన్మోహన్ మహోన్నతుడు. ఆర్థిక మంత్రిగా 90వ దశకం తొలినాళ్లలో ఆయన దేశ ఆర్థిక వ్యవస్థను సరళీకృతంగా మార్చారు. గొప్ప దార్శనికతతో ఎన్నో సంస్కరణలు మొదలుపెట్టారని గుర్తు చేసుకుంది. ప్రైవేటీకరణ, విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహం వంటి విధానాలతో ఆర్థిక వ్యవస్థ శీఘ్ర వృద్ధికి మన్మోహన్ పునాదులు వేశారు. ఆయన సారథ్యంలో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించింది. అది ఆయన మేధో సంపత్తికి, దార్శనికతకు నిదర్శనమని కాంగ్రెస్ తెలిపింది.
డాక్టర్ మన్మోహన్ సింగ్కు దేశం అంటే అపారమైన ఇష్టం. ఇందుకు సాక్షాత్కారం ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన. ప్రధాని పదవిలో ఉన్న సమయంలో క్లిష్టమైన హృదయ సంబంధిత శస్త్రచికిత్స ఆయన చేయించుకున్నారు. ఆపరేషన్ అనంతరం ఎవరైనా రెస్ట్ తీసుకుంటారు, కానీ ఆపరేషన్ తర్వాత ఆయన మాట్లాడిన మొదటి మాట దేశం గురించి ప్రశ్నించారు. 2009లో మన్మోహన్ సింగ్కు 10 గంటలకు పైగా క్లిష్టమైన హృదయ సంబంధిత చికిత్స జరిగింది. తర్వాత ఆయన కాస్త కోలుకున్నారు. దాంతో శ్వాస పీల్చుకోవడానికి వీలుగా ఒక పైప్ తొలగించారు. ఆ వెంటనే ఆయన దేశం గురించే మాట్లాడారు. దేశం ఎలా ఉంది, కాశ్మీర్ ఎలా ఉంది అని అడిగారు. సర్జరీ గురించి కూడా తనకు ఎలాంటి బెంగ లేదు, దేశం గురించే తన ఆలోచనంతా అని మాజీ పీఎం మన్మోహన్ అన్నారని ఆయనకు వైద్యం చేసిన డాక్టర్ రమాకాంత్ పాండే వెల్లడించారు. అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర కొనసాగుతుంది. దివికేగిన దిగ్గజం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. 11 గంటల 45 నిమిషాలకు ఢిల్లీలోని నిగంబోధ్ అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్రం రక్షణ శాఖను కోరింది.
మన్మోహన్ సింగ్ అంతిమయాత్రలో గాంధీ కుటుంబంతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. కడసారి వీడ్కోలు పలికేందుకు ఆయన పార్థివ దేహం వెంట బరువెక్కిన హృదయాలతో అడుగులు వేస్తున్నారు. అంతకుముందు ఏఐసిసి కార్యాలయంలో మన్మోహన్ సింగ్కు నివాళులర్పించారు. మన్మోహన్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పెద్దలు ఓదార్చారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక అసాధారణ నాయకుడిని కోల్పోయిందని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. ఆయన ఆదర్శాలు భవిష్యత్తు తరాలకు మార్గనిర్దేశం చేస్తాయని తెలిపింది. మన్మోహన్ కన్నుమూత నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. దేశానికి, పార్టీకి మన్మోహన్ చేసిన సేవలను కీర్తిస్తూ ఆయన మరణానికి సంతాపం ప్రకటిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దేశ భవిష్యత్తును మెరుగ్గా తీర్చిదిద్దడానికి మన్మోహన్ జీవితాంతం తన శక్తియుక్తులను దారపోశారని, ఆయన నిజమైన రాజనీతిజ్ఞుడని సిడబ్ల్యూసి తన తీర్మానంలో తెలిపింది. భారత రాజకీయ ఆర్థిక రంగాల్లో మన్మోహన్ మహోన్నతుడు. ఆర్థిక మంత్రిగా 90వ దశకం తొలినాళ్లలో ఆయన దేశ ఆర్థిక వ్యవస్థను సరళీకృతంగా మార్చారు. గొప్ప దార్శనికతతో ఎన్నో సంస్కరణలు మొదలుపెట్టారని గుర్తు చేసుకుంది. ప్రైవేటీకరణ, విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహం వంటి విధానాలతో ఆర్థిక వ్యవస్థ శీఘ్ర వృద్ధికి మన్మోహన్ పునాదులు వేశారు. ఆయన సారథ్యంలో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించింది. అది ఆయన మేధో సంపత్తికి, దార్శనికతకు నిదర్శనమని కాంగ్రెస్ తెలిపింది.